నమస్తే, నేను మీ ఏడుగుణలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మంచి సమాచారం, హిందువులు ఏమాత్రం మిస్ కావద్దు. ముఖ్యంగా సెక్యులర్ హిందువులు అసలే మిస్ అవ్వద్దు. మీకు మంచి సమాచారం తీసుకొచ్చాను. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు చెప్పినట్టుగానే ఏడుగుణల పోరాటం రాజ్యాంగబద్ధంగా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని పూల పేర్లు ఎంత అమౌంట్ వచ్చింది మసీదులో కానీ చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచించి మనసు పెట్టి మీ గ్రామాల్లో ఏ గ్రామానికి వచ్చిందో కొంచెం కామెంట్లో పెట్టండి ప్లీజ్. దయచేసి గిలింలాడుకుంటున్నా, బతిమలాడుకుంటున్నా. మీ గ్రామాలలో ఏ దేవాలయానికి ప్రభుత్వం నుండి, దేవాదాయ శాఖ నుండి ధూపదీప నైవేద్యం కింద ఎంత వచ్చిందో కాస్త తెలుసుకొని కామెంట్ పెట్టండి. ముందు నేను చెప్తున్నా, మా ఊరికి ధూపదీప నైవేద్యం కింద కానీ, మరి ప్రభుత్వం నుంచి కానీ, ఏ ఎంపీ నుంచి కానీ, ఏ ఎమ్మెల్యే నుంచి కానీ నయా పైసా కూడా మా దేవాలయాలకు రాలేదు. బల్లగుద్ది నేను చెప్తున్న మాట బాగా చెవులు ఇట్లా చేసుకొని కళ్ళు తెలుసుకొని వినండి, తెలుసుకోండి. ఏడైనకబడిపోతున్నాము మనము. ఇంకా మన కులాల మధ్య చిచ్చు, మళ్ళా రాజకీయ వర్గాల మధ్య చిచ్చు. రాజకీయాలు చేసుకోండి, కులాలు చేసుకోండి, చివరకు సరైన ధర్మం కోసం పాటుపడండి, పోరాటం చెయ్యండి. పోరాటం చేయనికి చేత కాకపోతే మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని చక్కగా కూర్చోండి. చేసేవాడు పోరాటం చేస్తుంటాడు, మద్దతు ఇచ్చేవాడు మద్దతు ఇస్తుంటాడు. మధ్యలో ఏలువెట్టి గెలుక్కొని ఆసనం వద్దు. గుర్తుంచుకోండి, హిందువులు చాలా చైతన్యమయ్యారు. హిందువుల కోసం పనిచేసిన సంస్థలు ప్రారంభమయ్యాయి. హిందువులకు సమాధానం అడిగితే చెప్పే సంస్థలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా ఎవరికి ఉపయోగపడుతుందయ్యా అంటే హిందువులకు తప్ప మరి ఎవరికి ఉపయోగపడతలేదు. మళ్ళీ మన అంశంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం మస్జిద్ చుక్కపురం వరకు వచ్చాము. మళ్ళీ డేట్ వచ్చేసి ఇంతకుముందుకి ఏమో డేట్ 25/7/2014 ఇంతకుముందు వీడియోలా. ఇప్పటి వీడియోలో తేడా ఏం లేదు. డేటు 6/6/2014లో మళ్ళీ వచ్చిన అమౌంట్ ఇది. సేమ్ వక్ఫ్ బోర్డు నుండి MBNR అంటే వక్ఫ్ బోర్డు నుండి మళ్ళీ ముస్లిం సోదరులకు మళ్ళీ అమౌంట్ వచ్చింది. చూద్దాం. నాకు తెలిసి మరి ప్రభుత్వం అయితే సమాచారం ఇవ్వద్దు కదా వక్ఫ్ బోర్డు నుంచి. అయితే సరే, ప్రభుత్వం నుంచి వక్ఫ్ బోర్డు నుంచి ఇలాగ వచ్చి ఉంటాయి. ఇక కొంతమంది మిత్రులకు అయితే కోపం వస్తుంటుంది నా మీద. హిందువులకు కూడా వస్తుంటుంది, ఇక ముస్లిం సోదరులకు ఏం రాదు. ఎందుకంటే ఉన్నదే చెప్తారు కనుక, వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్న విషయాలే వాళ్ళు బరాబర్ తీసుకుంటారు కనుక వాళ్ళకి ఏం కోపం రాదు. బరాబర్ వాళ్ళు ఒకటే సిద్ధాంతం అనుకున్నారు. వస్తే నాకు సంబంధం లేదు, వస్తే మీ ఇష్టం, అది నేను ఉన్నదే చెప్తున్నా. అయితే మళ్ళీ ఇంతకుముందుకు వెల్జాల్కు 2014లో ఒకేసారి 1,50,000 వెల్జాల్ మసీద్కి వచ్చాయి. మళ్ళీ వక్ఫ్ బోర్డు నుండి మసీద్కు వెల్జాల్కు 2 లక్షలు. ఈసారి 2 lakhs 2 లక్షలు వెల్జాల్ గ్రామ పంచాయతీకి. ఇవి తెలివో మనకి ఎవరికి. ఎంతసేపు కానా పీనా సోజానా, వాడిని తిడదామా వీని తిడదామా, మన హిందువుల మీద మనం కోపం బురద తల్లుకుందామా, ఇంతే. మనం ఏది సాధించుకోము, మన వల్ల ఏది కాదు. బీఆర్ఎస్ తిడితే బీజేపీని కోపం, బీజేపీ తిడితే బీఆర్ఎస్ కోపం, ఇలా తిడితే కాంగ్రెస్. ఇట్లా ఈ పోరాటాలే మనవి. మనం ఏం సాధించుకుందాం, మన ధర్మం కోసం ఏం పోరాటం చేద్దాము, మన ధర్మం కోసం ఏ నాయకుని తన ఎంత అమౌంట్ ఇద్దామని ఈ ప్రయత్నంలో మనం చాలా 0- ఉన్నాం. సరే, ఓని మనకి ఎలాగో చేత కాదు అని అన్నాను. చేతన అవుతుంది, చేస్తే చేతన అవుతుంది. చేసే వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. రైట్. మసీదు రావిచేడు 2006/6/2014 సంవత్సరంలో మసీదు రావిచేడు గ్రామానికి 2 లక్షలు వచ్చినాయో వచ్చి. రావిచేడు ప్రజలకు నేను అడుగుతున్నా, మీ ఊర్లో గవర్నమెంట్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఏమన్నా డబ్బులు వచ్చి ప్లీజ్ కామెంట్ వ్యాఖ్యలు చేయండి. రావిచేడు పక్కన మనకు తెలుసు, మన మండలమే. వెల్జా గ్రామంలో కూడా ధూపదీపం ఒక గుడికి వస్తుందని తెలిసింది. ఇంకా ఏమైనా గ్రామాలకు వస్తే ఇక చెప్పండి ఎంత వస్తుందో చూద్దాం. తర్వాత సేమ్ వక్ఫ్ బోర్డు నుండి మళ్ళా ఇది క్లారిఫై చేయండి. వక్ఫ్ బోర్డుకి అమౌంట్ వేయడానికి వస్తుందో నా వీడియో చూసిన వాళ్ళు. మరి వక్ఫ్ బోర్డుకి అమౌంట్ వేయడానికి వస్తుంది, మరి వాళ్ళు వీళ్ళకి ఎలా ఇస్తున్నారు, వక్ఫ్ బోర్డు దాతలు ఇస్తున్నారా, ఎక్కడికి వెళ్ళి అమౌంట్ వస్తుంది, అది కొంచెం ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు తెలియదు కనుక కింద వ్యాఖ్యలు పెట్టి ఎలాగో ఉంది పెట్టండి. తర్వాత వచ్చేసి పడకల్ 2 లక్షలు.
కేవలం 2 లక్షలు మాత్రమే పడకల్ మజీద్ కూడా. రైట్, సంతోషం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో ప్రాసెసింగ్ నెంబర్ అంట F3 అంట, కోడ్ కూడా ఇచ్చి 2017 సంవత్సరం. ఇప్పటిదాకా అయిపోయింది 2013, 14 ఇప్పటిదాకా అయిపోయినాయి. ఇప్పుడు 2017కి వెళ్తున్నాం మనం. నేను 2000 నుంచి 2018 వరకు అడిగిన సమాచారం కదా. ఇప్పుడు వచ్చేసి 2018 సంవత్సరానికి 2017 నుంచి 18 లోపల వచ్చింది. ఇంతకుముందుకి 2013 నుంచి 14 వరకు వచ్చినాయి. ఇప్పుడు 15 నుంచి 18 వరకు వెళ్దాం. మజీద్ తలకొండపల్లి 3 లక్షలు, 3 ఎక్కువ ఏమి ఇవ్వలే, 3 లక్షలు వచ్చినాయి. అది కూడా సేమ్ అయితే ఒక బోర్డు అని ఇవ్వలేదండి. అయితే అది కూడా చెప్తాం మీకు, మళ్ళీ అది కూడా చెప్తా. 2013, 2014 నుంచి ఒక బోర్డు నుంచి వచ్చినాయని ఇచ్చారు సమాచారము. వక్ఫ్ అని తెలుసుగా, VAKF వక్ఫ్. ఇప్పుడు వచ్చేది నేను చదవబోయేది ప్రాసెసింగ్ నెంబర్ F3 కోడ్ ఇచ్చారు. 2017 నుంచి 18 వరకు. ఇది వక్ఫ్ అని ఏం రాలేదు. ఇది అది కూడా ప్రభుత్వం, ఇది కూడా ప్రభుత్వమే. మజీద్ తలకొండపల్లికి 3 లక్షలండి. మజీద్ చంద్రదనకు మా ఊరండి, మా ఊరే. నాకు నవ్వాలో ఇవ్వాలంటే సరే రాని సంతోషం. మళ్ళీ నన్ను ఇంకో కోణంలో చూడకుండా అబ్బా, మా ఊళ్ళకి బుద్ధి రావడానికి చెప్తున్నా అంతే నేను. మీ పోరాటం, మీరు చాలా గొప్ప వాళ్ళు. మిమ్మల్ని నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మా గ్రామం మా చంద్రదన మజీద్కు మళ్ళీ ఎన్ని అబసూతం డబ్బులు ఏంటంటే కేవలం 3 లక్షలే. 3 మొత్తం 3. ఫ్రెండ్స్, నాకు ఎందుకు రాబోతుందంటే మా ఊరే, మేమంతా ధర్మవీరులమే. స్వాతంత్రం కోసం కోసుకుంటాం మేమైతే. ధర్మం కోసము అబ్బా మస్తు కోసుకుంటాం. ₹1 కూడా ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయినాం. ఈ విషయంలో ముస్లిమ్స్ సెల్యూట్ చేస్తున్నాం. వాళ్ళకు వాళ్ళని తెచ్చుకొని మనకి ఎలాగో చేత కాదు కదా. సరే, ఇక మా ఊరికి కూడా 3 లక్షలే కేవలం. ఎక్కడి నుంచి అనేది ఒక్క పని రాసలేదు ఇక్కడ. నేను ఈ వీడియో పెడతా, చదువుకుంటాను. ఎందుకంటే మీకు అనుమానం, వీడు కథలు చెప్తుండే కానీ మీకు అనుమానం వస్తుంది. ఇంకో వీడియో పెడతా, చదువుకోండి. పేపర్ లిస్టు గవర్నమెంట్కి వచ్చింది. రైట్, వీడియో పెద్దగా అవుతుంది. మజీద్ చంద్రదన ఇంకోటి పడకలు చదువుదాం. మజీద్ పడకల్ 3, కేవలం 3 లక్షలే. ఎక్కువ ఏం రాలే, 3 లక్షలు. రైట్, మరి ఇంకా మరొక వీడియోలో కూడా మళ్ళీ కొన్ని విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూడండి, కింద వాక్యాల పెట్టె ఉంది, కామెంట్ పెట్టండి. చూసి ఊరికే ఇట్లా దాటవేయకండి. మీ బ్రెయిన్కు, బుద్ధికి ఒక హిందువుగా బతకండి, ఒక హిందువుగా ఆలోచించండి. మనల్ని గౌరవించిన వాళ్ళు మనం గౌరవిద్దాం, మనల్ని ప్రేమించిన వాళ్ళు మనం తిరిగి ప్రేమిద్దాం. మన సనాతన ధర్మాన్ని గౌరవించిన మనం గౌరవిద్దాం. అలా ఎవరిని తప్పుపడడం లేదు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని తిరిగి ప్రేమిద్దాం. ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు, ప్రేమిద్దాం. మనం గౌరవించిన వాళ్ళను మాత్రమే, నేను మాత్రమే గౌరవిస్తా. నువ్వు తిట్టినా పర్వాలేదు అనుకుంటే అది మీ ఇష్టం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.